ఓకే. సో లెట్స్ కిక్ స్టార్ట్. ఇవాళ మనం హ్యాండిల్ చేయబోతున్న టాపిక్ డబుల్ ఫిల్లర్స్. సో డబుల్ ఫిల్లర్స్ అంటే మీకు రెండు సెంటెన్స్లు ఇస్తారు. రెండు సెంటెన్సుల్లో కూడా రెండు బ్లాంక్స్ ఉంటాయి. సో మొత్తం మీకు నాలుగు బ్లాంక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇదొకటి, 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 ఇదొకటి. 1, 2, 3 అండ్ 4 ఫోర్ బ్లాంక్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫోర్ బ్లాంక్స్లో రెండు వర్డ్స్ మాత్రమే ఫిట్ చేస్తాం మనం. ఫోర్ బ్లాంక్స్ ఉన్నాయి కదా అని ఫోర్ వర్డ్స్ కాదు. సో 1, 3 సేమ్ వర్డ్, 2 అండ్ 4 సేమ్ వర్డ్. సో ఇక్కడ ఇక్కడ ఒకే పదం వస్తుంది, అలాగే ఇక్కడ ఇక్కడ ఒకే పదం వస్తుంది. సో అట్లాంటివి పెయిర్స్ మనకి ఇచ్చాడు. కింద కింద మనకి 5 పెయిర్స్ ఇచ్చాడు. ఇందులో ఏ పదం మనం తీసుకుంటాం, ఏ సెట్ తీసుకుంటాం, ఏ పెయిర్ తీసుకుంటాం. ఏ పెయిర్ అనేది ఈ సెంటెన్స్లో రెండు బ్లాంక్స్ని మరియు ఈ సెంటెన్స్లో రెండు బ్లాంక్స్ని కూడా ప్రాపర్గా ఫిల్ చేస్తుంది, ఎక్కడ తప్పులు లేకుండా ప్రాపర్గా ఫిల్ చేస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో డబుల్ ఫిల్లర్స్ అనేది సింపుల్గా ఇట్స్ ఏ కంప్లీట్లీ వొకాబులరీ బేస్డ్ ఎక్సర్సైజ్. వొకాబులరీ బేస్డ్ ఎక్సర్సైజ్. మీకు ఆ పదాలకి మీనింగ్ తెలిస్తే చాలా ఈజీగా మీరు పెట్టగలుగుతారు. అయితే కొన్నిసార్లు పదాలకి మీనింగ్ తెలిసినప్పటికీ కూడా రెండు మూడు ఆప్షన్స్ దగ్గరగా ఉంటాయి, క్లోజ్గా ఉంటాయి. మనం ఎలా పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఒక పదం యొక్క కాంటెక్చువల్ మీనింగ్, అంటే ఏ ఏ సందర్భాల్లో వాడతారు, మీనింగ్ తెలిస్తే సరిపోదు. ఓకే, కాంటెక్చువల్ మీనింగ్ లేదా యూసేజ్ ప్రాపర్గా ఎలాంటి సందర్భాల్లో అది వాడతారని మీకు అవగాహన ఉంటే ఈజీగా పెట్టగలుగుతారు. అవగాహన లేకపోతే పెట్టలేరు. అంటే అందుకే ఎప్పుడు నేను చెప్పేటప్పుడు ఒక వర్డ్ని తన మీనింగ్ మెమరైజ్ చేసేసి వెళ్ళిపోతే పనికిరాదు. ఆ పదం అనేది ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు అనే దాని మీద మీకు పట్టు ఉండాలి. అందుకనే మనం యూట్యూబ్లో చేస్తున్న ఎడిటోరియల్ సెషన్లో నేను ప్రతి వర్డ్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి వర్డ్ దాని సినోనిమ్స్ యాంటమ్స్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, యూసేజ్ ఎగ్జాంపుల్. వర్డ్ చెప్పేటప్పుడు దానికోసం నేను ఎగ్జాంపుల్స్ దగ్గర చాలా ఎక్కువ టైం ఇస్తాను. అక్కడ మీకు రాసేది ఒక ఎగ్జాంపుల్, అది కాకుండా ఎడిషనల్గా నేను కొన్ని సినిమా ఎగ్జాంపుల్స్ కానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కానీ చాలా ఇస్తాను. అవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా ఆ పదం ఏ సందర్భంలో వాడుతారని మీకు అర్థం అవ్వాలి. అర్థమైతే మీరు ఎక్కడ పొరపాటున ఒక్క తప్పు కూడా రాకుండా, అంటే ఈవెన్ ఇంగ్లీష్లో కూడా 100% యాక్యురసీతో మనకి మార్క్స్ వస్తాయి. అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ మనం చేద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా మనం మన ఫోకస్ అంతా కూడా గ్రామర్ మీద పెట్టొద్దు. గ్రామర్తో ఆన్సర్ చేద్దాము ఇక్కడ అనే మైండ్ సెట్ మరి పెట్టుకోవద్దు. గ్రామర్ అనే దాంతో కంటే కూడా మనం లెట్స్ ఆల్వేస్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ యూజింగ్ కాంటెక్స్ట్. అంటే ఆ సెంటెన్స్ చదివి సెంటెన్స్ సందర్భాన్ని అర్థం చేసుకొని ఆ సందర్భంలో ఏ వర్డ్ బెటర్గా ఫిట్ అవుతుంది అనే దానిపైన మాత్రమే మనం ఫోకస్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇవేమి అంత కష్టమైన క్వశ్చన్స్ కాదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సైంటిస్ట్స్ డాష్ క్యూరియాసిటీ డ్రో హెర్ టు డాష్ ఈవెన్ ద మోస్ట్ అబ్స్క్యూర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ ఇందాక గ్రామర్ వద్దన్నాను, గ్రామర్ కూడా మనం ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించవచ్చో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద సైంటిస్ట్స్ డాష్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఏంటమ్మా మీకు తెలుసు కదా. క్యూరియాసిటీ, క్యూరియస్గా ఉన్నాడు అంటే ఉత్సుకత. అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సుకతను మనం క్యూరియాసిటీ అంటాం. ఎటువంటి క్యూరియాసిటీ? క్యూరియాసిటీ అనేది నౌన్, దాని ముందు ఏమొస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది. ఎటువంటి క్యూరియాసిటీ ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి. ఇన్సేషియబుల్ అంటే ఎప్పటికీ సాటిస్ఫై అవ్వని. ఎప్పటికీ సాటిస్ఫై అవ్వని అంటే అర్థం ఏంటి? అది నెగిటివ్గా తీసుకోవాలా, పాజిటివ్గా తీసుకోవాలా? పాజిటివ్గాను తీసుకోవచ్చు, నెగిటివ్గాను తీసుకోవచ్చు. నెగిటివ్గా ఎప్పుడు? వాడికి డబ్బు అంటే విపరీతమైన పిచ్చి, ఎప్పటికీ వాడు సాటిస్ఫై అవ్వడు అనే సందర్భం తీసుకుంటే నెగిటివ్గా. వాడికి చదువు అంటే విపరీతమైన పిచ్చి, చదువుతూనే ఉంటాడు. ఓకే, హీ హ్యాస్ ఇన్సాషియబుల్ డిజైర్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే చదువు మీద వాడి పిచ్చి ఎప్పటికీ తరగదు, అక్కడ పాజిటివ్. సో ఇన్సేషియబుల్ అనేది పాజిటివ్గాను వాడచ్చు, నెగిటివ్గాను వాడచ్చు. సైంటిస్ట్కి ఏముంది? ఇన్సేషియబుల్ క్యూరియాసిటీ అంటే విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. సో ఆ క్యూరియాసిటీ ఉండడం వల్ల డ్రో హెర్ టు డాష్
ఈవెన్ ది మోస్ట్ అబ్స్క్యూర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్. ఏం చెప్పొచ్చు? ఎక్స్ప్లోర్ చెక్ చేయండి. ఎస్, డ్రో హెర్ టు ఎక్స్ప్లోర్. మొత్తం అబ్స్క్యూర్ అంటే క్లియర్గా కనిపించని, సంథింగ్ దట్ ఈస్ నాట్ క్లియర్, దట్ ఈస్ అబ్స్క్యూర్. ఓకే, న్యాచురల్ వరల్డ్లో అన్ని ఆస్పెక్ట్స్ని కూడా, ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి తన క్యూరియాసిటీ తనని పుష్ చేసింది. తన క్యూరియాసిటీ తనని, ఎటువంటి క్యూరియాసిటీ? ఇన్సేషియబుల్ క్యూరియాసిటీ తనని పుష్ చేసింది అని మనం చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకు ఈజీ అంటే మిగిలిన పదాలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. రిస్ట్రైన్డ్, రిస్ట్రైన్డ్ క్యూరియాసిటీ అన్నాం. రిస్ట్రైన్డ్ అంటే అర్థం ఏంటి? రిస్ట్రైన్డ్ అంటే సంయమనంతో కూడిన, సంయమనంతో అంటే ఆవేశపడకుండా, కోపం అయిపోకుండా, బ్యాలెన్స్డ్గా అనే మీనింగ్ వస్తుంది. బ్యాలెన్స్డ్ క్యూరియాసిటీ అని అనం కదా, తప్పు. ఫ్లీటింగ్, ఫ్లీటింగ్ అంటే టెంపరీగా, ఓకే, పర్మనెంట్గా కాకుండా ఎండ్యూరింగ్ అంటాం చూడండి. ఎండ్యూరింగ్ అంటే ఎక్కువసేపు ఉండేదని ఎండ్యూరింగ్ అంటాం. ఫ్లీటింగ్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ టెంపరీ. ఇట్ వాజ్ ఎ ఫ్లీటింగ్ ఫినామినన్. టెంపరీగా జరిగేది, జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, ఇలా మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోద్దని ఫ్లీటింగ్ అంటాం. సో ఫ్లీటింగ్ అక్కడ సెట్ అవ్వదు. క్రిటికల్ క్యూరియాసిటీ అంటామా? క్రిటికల్ క్యూరియాసిటీ అంటామా? పోనీ ఒకవేళ క్రిటికల్ క్యూరియాసిటీ అనుకుందాం అనుకున్నా, పక్కన అవాయిడ్ ఉంది. అవాయిడ్ అనే పదం ఎక్కడ ఫిట్ అవుతుంది అక్కడ? అవాయిడ్ ఈవెన్ ద మోస్ట్ అబ్స్క్యూర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్. అవాయిడ్ చేయమని చెప్తామేంటి మనం? అవాయిడ్ అంటే నెగిటివ్, కైండ్ ఆఫ్ నెగిటివ్ కదా. మొదటేమో పాజిటివ్ చెప్పి తర్వాత నెగిటివ్ పెడతామా? సో ఇది ఫిట్ కాదు. ఎగ్జాస్టివ్ బాగానే ఉంది, పాజిటివ్ వర్డే. ఎగ్జాస్టివ్ అంటే మొత్తం కాంప్రహెన్సివ్గా, ఏది మిస్ చేయకుండా అన్నట్టుగా మనం తీసుకోవచ్చు. కానీ అబాండన్ అంటే విడిచిపెట్టేయడం, వదిలేయడం. అబాండన్ అంటే మీనింగ్ ఏంటి? వదిలిపెట్టడం, విడిచిపెట్టడం. ఇది నెగిటివ్ వర్డ్. సో అబాండన్ ఈవెన్ ద మోస్ట్ అబ్స్క్యూర్ అంటే మొత్తం క్యూరియాసిటీ ఉన్నవాడు వదిలేస్తాడంటే పట్టుకుంటాడు, ఎక్స్ప్లోర్ చేస్తాడు. సో ఆన్సర్ ఏంటి? 1. ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, సెకండ్ స్టేట్మెంట్లో కూడా ఫిట్ అవుతున్నాయా లేదా. హిజ్ ఇన్సేషియబుల్ డెడికేషన్. సో డెడికేషన్, విపరీతమైన డెడికేషన్ ఉంది టు ద క్రాఫ్ట్, అంటే తను చేస్తున్న పని పట్ల విపరీతమైన డెడికేషన్ ఉంది. అలౌడ్ హిమ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ అబ్స్టికల్ ఇన్ హిస్ పాత్. ప్రతి అబ్స్టికల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి, దాటడానికి ఆయనకి అవకాశం అనేది లభించింది. అవకాశం అనేది లభించింది. సో దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇన్సేషియబుల్ అండ్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీకు ఇందులో తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? బైపాస్ అంటే మీకు తెలుసు కదా. డిస్రిగార్డ్ అంటే పట్టించుకోకపోవడం. ఎస్, డిస్రిగార్డెడ్ ఇట్ అంటే దాన్ని పట్టించుకోవట్లేదు అని అర్థం. అవాయిడ్ మీకు తెలుసు. అబాండన్ అంటే విడిచిపెట్టడం. అబాండన్ అంటే వదిలిపెట్టడం, విడిచిపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మోక్ చేసేవాడిని అనుకోండి, ఇప్పుడు వదిలేసాను అనుకోండి, ఐ కెన్ సే ఐ హ్యావ్ అబాండన్డ్ స్మోకింగ్. ఐ యూస్ టు స్మోక్ సో మచ్, బట్ నౌ ఐ హ్యావ్ కంప్లీట్లీ అబాండన్. అబాండన్ అంటే గివ్ అప్, విడిచిపెట్టడం, వదిలిపెట్టడం. అలాగే మీకు అబాండన్డ్ చైల్డ్ అంటారు, అంటే పేరెంట్స్ వదిలేస్తారు చూడండి అనాథల్లాగా పిల్లల్ని, వదిలేసి చెత్తబొట్టులో పడేసి వెళ్ళిపోతుంటారు పేరెంట్స్, కొంతమంది పెంచలేమని చెప్పి. అలాంటి పిల్లల్ని అబాండన్డ్ చైల్డ్ అంటాం. అబాండన్డ్ చిల్డ్రన్, పేరెంట్స్ ద్వారా విడిచిపెట్టబడ్డ పిల్లలు, అబాండన్డ్ చిల్డ్రన్, అలా మనం అనవచ్చు. క్లియర్ అమ్మా? కెన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఏమైనా డౌట్ ఉందా? మీరు మాట్లాడద్దు, జస్ట్ యూస్ చాట్ బాక్స్. నేను మ్యూట్ పెట్టేశాను. ఇది డౌట్ ఉందా? క్లియరా? క్లియర్ అయితే క్లియర్ అని చెప్పండి, నేను ముందుకెళ్తాను. అర్థం కాకపోతే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఐ ఆడిబుల్? యా, క్లియర్. మిగిలిన వాళ్ళు? స్పందన, దేవరాజ్, విన్నీ, పైడ్రాజ్. సెకండ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తారా? నేను చేయను, మీరు చేస్తారా? మీకు పెడతాను, మీరు ట్రై చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ ట్రై. ఇది మీరు ట్రై చేయండి.
ఐల్ గివ్ యూ టిప్. మీరు మెసేజ్ పెట్టినప్పుడు సెండ్ టు ఆల్ పెట్టండి. డైరెక్ట్ మెసేజ్ అని కాకుండా సెండ్ టు ఆల్ అని పెట్టండి. సో దట్ మీరేం పెట్టారో మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఓకే. ఓకే. తప్పైనా పర్లేదు, గివ్ ఇట్ ఎ ట్రై. తప్పులైనా పర్లేదు, ఏం కాదు. సో ఇప్పుడు నేను చెప్తాను, ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. అంటే ఇక్కడ వొకాబులరీ రాకపోతే మీరు చేయగలిగేది చాలా తక్కువ. వొకాబులరీ కొంతైనా తెలిస్తే మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు. ఫస్ట్ ఎట్లా సాల్వ్ చేయాలో ఒక చిన్న స్ట్రాటజీ చూడండి. ద రైటర్స్ ఎబిలిటీ టు వీవ్ ఏ డాష్ నెరేటివ్ వాజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ డాష్ లీవింగ్ ద ఆడియన్స్ ఎంథ్రాల్డ్. ఇది పాజిటివ్ వర్డే కదా. బై ద ఇంట్రికేట్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ ఫస్ట్ సెంటెన్స్ అనేది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? మీకు ఓవరాల్ మీనింగ్ మీకు తెలియదు, ఒప్పుకుంటాను. కానీ ఈ సెంటెన్స్ వరకు పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? పాజిటివ్గా ఉంది అనే విషయం మీకు అర్థమవుతుంది కదా. ఓవరాల్ మీనింగ్ మీకు తెలియనప్పటికీ ఈ సెంటెన్స్ పాజిటివ్గా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. అది మైండ్లో పెట్టుకొని నేను ఆప్షన్స్ చూసినప్పుడు నేను కొన్ని ఎలిమినేట్ చేయగలుగుతాను. ఏది ఎలిమినేట్ చేస్తాను ఫస్ట్? ఈ. ఎందుకు? ల్యాక్ క్లస్టర్. ల్యాక్ క్లస్టర్ అంటే అంత ఎనర్జీ లేని, అంత బాలేని. ల్యాక్ క్లస్టర్ అనేది నెగిటివ్ వర్డ్. సో ఓకే, హీ గేవ్ ఎ ల్యాక్ క్లస్టర్ పర్ఫార్మెన్స్ అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని అర్థం. అక్కడ పాజిటివ్, మనకి ఇక్కడ నెగిటివ్ వర్డ్ కనిపిస్తుంది. అలాగే మండేన్. మండేన్ అంటే యావరేజ్ అని, రెగ్యులర్ అని, పెద్ద అంత గొప్పది కాదు అని. ఓకే, పెద్ద ఎక్సైట్మెంట్ లేని, డల్. మండేన్ అంటే డల్ అనే మీనింగ్ వస్తుంది. సో అది కూడా నేను ఎలిమినేట్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీటికి ఆప్షన్స్ ఎలిమినేషన్. టెడియస్. టెడియస్ అంటే అర్థం ఏంటి? బాగా టైం టేకింగ్, టైర్సమ్, మొనాటనీ. టీడీఎస్ అంటే మీనింగ్ అది. ఇది చాలా టీడీఎస్ వర్క్ రా అంటాం. టీడీఎస్ వర్క్ అంటే చాలా టైం టేకింగ్, మోనోటోనస్గా ఉంది, అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది అన్నట్టు వస్తుంది. సో ఈ మూడు ఎత్తేసాం. మూడు ఎత్తేసాక నాకు రెండు రెండు మిగిలే ఆప్షన్స్. ఈ రెండు మిగిలినప్పుడు నాకు ఇప్పుడు నేను నెక్స్ట్ పాయింట్ ఏం ఆలోచిస్తానంటే, పాజిటివ్ అంటున్నాం కదా, రెండు దగ్గరలో పాజిటివ్ వస్తుందా, ఒక దగ్గర పాజిటివ్ వస్తుందా? మీరు గెస్ట్ చేసి చెప్పండి. మీకు మీకు ఫుల్ మీనింగ్ మీకు తెలియదు. మీకు తెలియదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. రెండు వర్డ్స్ పాజిటివ్ వస్తాయా, ఒకటి మాత్రమే పాజిటివ్ వస్తుందా? మీకు అర్థమైనంత వరకు ట్రై చేయండి. ద రైడర్స్ ఎబిలిటీ టు వీవ్ ఎ డాష్ నెరేటివ్ వాజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ డాష్ లీవింగ్ ద ఆడియన్స్ ఎంథ్రాల్డ్ బై ద ఇంట్రికేట్ స్టోరీ టెల్లింగ్. మీకున్న అండర్స్టాండింగ్తో చెప్పండి కదా. రెండు పాజిటివ్ వర్డ్స్ వస్తాయి. మరి ఆప్షన్ ఏ చూడండి, వివిడ్. రెండోది ఏంటి? డిజాస్టర్.
డిజాస్టర్ నెగిటివ్ వర్డ్ కదా. వివిడ్ అంటే ఓకే, వైబ్రెంట్, వివిడ్, కొంతవరకు పాజిటివ్ వర్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ డిజాస్టర్ అనే పదం మీకు తెలుసు కదా, కష్టమైన పదం కాదు. సో యువర్ ఆన్సర్ ఈస్ బి. సో సింపుల్ ఎలిమినేషన్తో అయిపోయింది ఇది. అంటే మీకు అన్ని వర్డ్స్కి మీనింగ్స్ తెలిస్తే వెంట వెంటనే ఎలిమినేట్ చేయగలుగుతారు. అట్లీస్ట్ అది పాజిటివ్, నెగిటివ్ అనే మీనింగ్ మీకు కాకపోయినా సరే, అట్లీస్ట్ అది ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా అది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా అనే మీనింగ్ మీకు తెలియాలి. అది పాజిటివా నెగిటివా అనేది తెలిస్తే మీరు చాలా వరకు తప్పులు లేకుండా ఆన్సర్ చేసేయగలుగుతారు. వివిడ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వివిడ్? వివిడ్ అంటే మీకు జనరల్గా కలర్స్కి చెప్పినప్పుడు వాడతారు. ఇట్ వాజ్ ఎ వివిడ్ పెయింటింగ్ అంటాం. అంటే బాగా కలర్ఫుల్గా, డిస్టింక్ట్గా, డీప్గా, బ్రైట్గా, డీప్, బ్రైట్, కలర్ఫుల్, డిస్టింక్ట్, ఇలాంటి ఇలాంటి సందర్భంలో వివిడ్ అనే పదాన్ని వాడతారు. ఓకే, వివిడ్ నెరేటివ్ అనొచ్చు, వివిడ్ నెరేటివ్ అనకూడదని ఏం లేదు. కానీ సెకండ్ పార్ట్ తప్పు, డిజాస్టర్ అనేది ఫిట్ అవ్వదు అసలు. డిజాస్టర్ ఏ రకంగానూ ఫిట్ కాదు కాబట్టి అది కొట్టేశాం. మరి ఆప్షన్ బి ఎందుకు కరెక్ట్? రివెటింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రివెటింగ్? రివెటింగ్ అంటే కట్టిపడేసేలాగా. రివెటింగ్ అంటే మీనింగ్ ఏంటి? కట్టిపడేసేలాగా, అంటే చాలా బాగున్నా అన్న మీనింగ్ వస్తుంది. ఎలా ఉందంటే ఇట్ వాజ్ రివెటింగ్ పర్ఫార్మెన్స్. సాయి పల్లవి గేవ్ ఎ రివెటింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ అమరన్. అంటే మనల్ని కట్టిపడేసేలాగా, క్యాప్టివేటింగ్. క్యాప్టివేటింగ్ అంటాం, మనల్ని సమ్మోహితపరచడం. క్యాప్టివేటింగ్, ఎన్గ్రాసింగ్, తన లోకంలోకి మనల్ని తీసుకెళ్ళిపోయేలాగా, క్యాప్టివేట్ చేసేలాగా, రివెట్ చేసేలాగా. ఓకే, అలాంటి దాన్ని ఏమంటాం మనం? రివెటింగ్, క్యాప్టివేటింగ్, ఎన్గ్రాసింగ్, ఇవన్నీ సిమిలర్ వర్డ్స్. సో రెండోది మార్వెల్. మార్వెల్ అంటే అన్ అవుట్ స్టాండింగ్, ఇట్ వాజ్ ఏ సినిమాటిక్ మార్వెల్ అంటారు. అంటే సంథింగ్ దట్ ఈస్ అవుట్ స్టాండింగ్, అంటే సూపర్బ్ అని. సూపర్బ్, ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. మార్వెలస్ అనే పదం తెలుసు కదా మీకు. మీకు మార్వెల్ అనేది తెలియకపోయినా మార్వెలస్ తెలుసా? ఇట్ వాజ్ ఎ మార్వెలస్ పర్ఫార్మెన్స్, అంటే చాలా బాగున్నాం. ఎంథ్రాల్ అంటే సమ్మోహితులను చేయడం, విన్ని. సేమ్ పాజిటివ్ వర్డ్. లివింగ్ ద ఆడియన్స్ ఎంథ్రాల్డ్ బై ద ఇంట్రికేట్ స్టోరీ టెల్లింగ్. నేను ఎంథ్రాల్ చేశారు, సమ్మోహితులను చేశారు. సమ్మోహితులను చేయడం అంటే మెస్మరైజ్ చేయడం. ఎంథ్రాల్ అంటే మెస్మరైజ్. మెస్మరైజ్ తెలుసా పోనీ? మెస్మరైజ్, మెస్మరైజ్ చేశారా అంటాం కదా, బాగా ఇంప్రెస్ చేయడం. ఇంప్రెస్ అనే సింపుల్గా చెప్పాలంటే ఇంప్రెస్. సింపుల్ వర్డ్ ఇంప్రెస్. డబుల్ ఫిల్లర్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్. మీరు డబుల్ ఫిల్లర్స్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. డబుల్ ఫిల్లర్స్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే డబుల్ ఫిల్లర్స్ చాలా వరకు ఎలిమినేషన్తో కొట్టేయచ్చు. ఎలిమినేషన్తో కొట్టేయచ్చు. పాజిటివ్ నెగిటివ్ టోన్ బట్టి, ఆ సెంటెన్స్ కాంటెక్స్ట్ బట్టి. ఇందాక మీకు ఆ ఫస్ట్ సెంటెన్స్కి ఫుల్ మీనింగ్ ఎవరికీ తెలియదు, కానీ పాజిటివా నెగిటివ్ అంటే మీరు మెజారిటీ అందరూ చెప్పేశారు. మీరు చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇది పాజిటివ్గానే ఉంది లేదా నెగిటివ్గా ఉందని మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి డబుల్ ఫిల్లర్స్లో చాలా వరకు ఎలిమినేట్ అయిపోతాయి. దాన్ని బట్టి డబుల్ ఫిల్లర్స్లో చాలా వరకు ఎలిమినేట్ అయిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ కూడా చూద్దామంటే చూద్దాం. ద పెయింటర్స్ మాస్టర్ పీస్, రివెటింగ్ ఇన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, సేమ్ పాజిటివ్ వర్డ్, స్టూడ్ యాజ్ ఎ మార్వెల్ ఆఫ్ అన్మ్యాచ్డ్ బ్రిలియన్స్. అన్మ్యాచ్డ్ బ్రిలియన్స్ అంటే, అన్మ్యాచ్డ్ అంటే అర్థం ఏంటి? తనెవరు మ్యాచ్ చేయలేరు, తనతో ఎవరు పోటీ పడలేరు, అంత బ్రిలియంట్గా తన పెయింటింగ్ ఉండింది. అర్థమైంది? ద పెయింటర్స్ మాస్టర్ పీస్, రివెటింగ్ ఇన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, స్టూడ్ యాజ్ ఎ అన్మ్యాచ్డ్ స్టూడ్ యాజ్ ఎ మార్వెల్ ఆఫ్ అన్మ్యాచ్డ్ బ్రిలియన్స్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా వర్డ్స్ మీకు తెలియని ఉన్నాయా? చెప్పండి, చెప్తాను. అనామలీ అంటే తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనామలీ? అనామలీ అంటే ఏంటి మీనింగ్? విన్నారు ఎప్పుడైనా? రోజు క్లాస్కి వచ్చేవాడు ఒకరోజు రాలేదనుకోండి, దట్ ఈస్ అన్ అనామలీ. అనామలీ అంటే ఇర్రెగ్యులర్ అని అర్థం. మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఆపోజిట్గా జరగడం. జనరల్గా ఎప్పుడు టైంకి క్లాస్ చెప్పేసి ఆయన ఆ రోజు క్లాస్ చెప్పలేదు. ఇట్ వాజ్ అన్ అనామలీ. అది రెగ్యులర్గా జరిగేది కాదు. అన్ఎక్స్పెక్టెడ్, సంథింగ్ దట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్, సంథింగ్ దట్ ఈస్ డీవియేట్స్, సంథింగ్ దట్ డీవియేట్స్ ఫ్రమ్ స్టాండర్డ్. అంటే రెగ్యులర్గా జరిగేదానిలాగా జరగకపోవడాన్ని మనం అనామలీ అంటాం. స్పెక్టికల్ అంటే, పాజిటివ్ వర్డ్. ఇట్ వాజ్ ఎ విజువల్ స్పెక్టికల్ అంటాం. ఒక మాస్టర్ పీస్, అది విజువల్ స్పెక్టికల్, అద్భుత కావ్యం,
అలా మాట్లాడొచ్చు. ఓకే, ఐ మూవింగ్ ఆన్. సో ట్రై దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఒక టిప్ చెప్పాను కాబట్టి ఏం చెప్పాను? పాజిటివ్ నెగిటివ్ చెప్పాను. దాని ద్వారా మళ్ళీ ట్రై చేయండి. పాజిటివ్ నెగిటివ్తోనే 90% క్వశ్చన్స్కి ఆన్సర్లు వచ్చేస్తాయి. Again, try eliminating. Before eliminating, read the sentence. Try to see if it is a positive sentence or a negative sentence. If you find it as a positive sentence, eliminate all negative options. నెగిటివ్ ఆప్షన్స్ అంటే నాకు మీనింగ్స్ తెలీదు, తెలిసిన వాటిలో ఎలిమినేట్ చేయండి ఫస్ట్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఆన్సర్. ఓకే, ఫస్ట్ పాజిటివా నెగిటివా చెప్పండి. ద లీడర్స్ డాష్ విజన్. ఇక్కడ ఇన్స్పైర్డ్ అనే పదం కనిపిస్తుంది, పాజిటివ్ వర్డ్ కదా. ఇన్స్పైర్ చేసింది టీమ్ని టు డాష్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ అన్చార్టెడ్ టెరిటరీస్. మిగిలిన పదాలు మీకు తెలియకపోయినా విజన్ అనే పదం, ఇన్స్పిరేషన్ అనే పదం మనకు తెలుస్తున్నాయి పాజిటివ్ అని. సో పాజిటివ్ అని తెలుస్తుంది కాబట్టి ఓకే. పోనీ సెకండ్ సెంటెన్స్ చూడండి. డిటర్మినేషన్, పట్టుదల, కాన్ఫిడెన్స్, గ్రేస్, ఇవన్నీ కూడా పాజిటివ్ వర్డ్స్. సో మోస్ట్లీ సెకండ్. మొదటి దాంట్లో అర్థం కాలేదనుకోండి, సెకండ్ దాంట్లో చూడండి, ఎక్కడ వద్దరు మీకు అర్థమవుతుంది. పాజిటివ్ తర్వాత రెండు పాజిటివా హాఫ్ పాజిటివా, రెండు పాజిటివ్ లాగే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎలిమినేషన్ మొదలు పెడతాను, ఎగ్జామ్లో యూజ్ చేసే టెక్నిక్స్. సో ఫస్ట్ ఈ మొదలు పెడతాను. అబాండన్, ఇగ్నోర్, ఓవర్లుక్, అవాయిడ్. నాలుగు ఎగిరిపోయి నాకు నాలుగింట్లో నెగిటివ్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఐ విల్ గో విత్ ఏ. ద లీడర్స్ బోల్డ్ విజన్. బోల్డ్ అంటే సాహసంతో కూడిన, ధైర్యంతో కూడిన అనే మీనింగ్ వస్తుంది. విజన్ ఇన్స్పైర్డ్ ద టీమ్ టు పర్సూ. పర్సూ అంటే చేజ్. పర్సూ అంటే చేజ్ చేయడం. న్యూ ఆపర్చునిటీస్ ఇన్ అన్చార్టెడ్ టెరిటరీస్. అన్చార్టెడ్ అంటే ఇప్పటివరకు ఎవరు వెళ్ళని, ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని, ఇప్పటివరకు ఎవరు వెళ్ళని, ఇప్పటివరకు ఎవరు చెయ్యని అనే దాన్ని, ఎవరు చేయని దాన్ని మనం చేస్తే అన్చార్టెడ్ టెరిటరీస్కి వెళ్ళాము అంటాం. దట్ మీన్స్ వే ఎంటర్డ్ అన్చార్టెడ్ టెరిటరీస్ అని చెప్పేసి అంటాం. క్లియర్? అర్థమైందా? సో ద లీడర్స్ బోల్డ్ విజన్ అంటే ధైర్యంతో కూడిన, సాహసంతో కూడిన విజన్. అది ఏం చేసింది? టీంని మీకెందుకు, నేను చూసుకుంటా, పదండి ఏం చేయాలంటే చేద్దాం, నేను మీ వెనకాల నేను ఉంటా అనేసరికి టీం అంతా కూడా ఒకసారిగా ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి మనం ఇప్పటివరకు ఎవరు చేయింది కూడా మనం చేద్దాము, వాటిని కూడా మనం పర్సూ చేద్దాము, వాటిని కూడా మనం ఫైండ్ చేద్దామని చెప్పి వాళ్ళు అటువైపు వెళ్ళడం మొదలుపెట్టారు. ఫ్లీటింగ్ ఆల్రెడీ చెప్పాను కదా. రిజిడ్ అంటే మీకు తెలుసు, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫ్లెక్సిబుల్. వేవరింగ్ అంటే షేక్ అవ్వడం. వేవర్, వేవర్ అంటే ఒక స్టేబుల్గా ఉండకపోవడం. అందుకే అన్వేవరింగ్ స్పిరిట్ అంటారు, అంటే కదలిక లేని, అంటే స్ట్రాంగ్గా. యూ షుడ్ హ్యావ్ అన్వేవరింగ్ ఫోకస్ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు ఏముండాలి? అన్వేవరింగ్ ఫోకస్ ఉండాలి. అంటే అటు ఇటు వేవర్ అవ్వకూడదు. అటొక కన్ను ఇటొక కన్ను, అటొక కాలు ఇటొక కాలు అలా వేయకూడదు. యూ మస్ట్ హ్యావ్ అన్వేవరింగ్ ఫోకస్. సో వేవరింగ్ దానికి ఆపోజిట్. క్లియర్ అమ్మా? కెన్ ఐ మూవ్ ఆన్? రెండోది చూద్దామా. హర్ బోల్డ్ డిటర్మినేషన్ హెల్ప్డ్ హర్ పర్సూ ఎవ్రీ ఛాలెంజ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ గ్రేస్. ఏ ఛాలెంజ్ వచ్చినా దాన్ని గ్రేస్తో, కాన్ఫిడెన్స్తో హ్యాండిల్ చేసేలాగా ఆ డిటర్మినేషన్, తన మొండి ధైర్యం, తన మొండి పట్టుదల తనకి కాపాడింది, హెల్ప్ చేసింది అని అర్థం. ఓకే, కెన్ ఐ మూవ్ ఆన్?
మీరు వెంట వెంటనే రెస్పాండ్ అయితే ఫ్లీటింగ్ చెప్పాను కదమ్మా ఇందాక, ఇక్కడే చెప్పాను ఫ్లీటింగ్, ఫస్టే చెప్పాను ఫ్లీటింగ్. వాట్ ఈస్ ఫ్లీటింగ్? ఫ్లీటింగ్ అంటే ఏం చెప్పాను చెప్పండి అమ్మా. ఫ్లీటింగ్ అంటే సంథింగ్ దట్ ఈస్ టెంపరీ, సంథింగ్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. టెంపరీ అని అర్థం. యా. నౌ గివ్ ఇట్ ఎ ట్రై. నౌ టెల్ మీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫస్ట్ థింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? నెగిటివ్. ఎందుకు నెగిటివ్? మీకు అర్థం కావట్లేదు. ఇందులో ఏ పదం నాకు తెలియట్లేదు. పాజిటివ్ నెగిటివ్ తెలియట్లేదు అనిపించింది అనుకోండి. మిగిలిన వాళ్ళు ఎమోషన్ అంటే నెగిటివ్ ఎలా అయిపోతుందమ్మా? ఎమోషన్ అనగానే నెగిటివ్ ఏమైపోదు. ఎమోషన్ పాజిటివ్ కూడా అవ్వచ్చు కదా. ఓకే. చాలా కొంచెం టఫ్ వర్డ్స్ వచ్చేసరికి మనకి తెలియదు, ఏం చేయాలో తెలియదు. బట్ లెట్స్ ట్రై. ద రైటర్స్ డాష్ స్టైల్, ఓకే, ఏదో ఒక పర్టికులర్ స్టైల్ అలౌడ్ హెర్ టు డాష్ ఎమోషన్స్. ఎమోషన్స్ని, సారీ, ఎమోషన్స్ని ఏం చేస్తాం కొంచెం చెప్పండి. ఇక్కడ చూడండి, ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తామా, కన్ఫ్యూజ్ చేస్తామా, డిస్ట్రాక్ట్ చేస్తామా? డిస్ట్రాక్ట్ అయితే చేయం కదా ఎమోషన్స్ని, చెయ్యం. ఏలియనేట్ అంటే కంప్లీట్గా దూరం పెట్టడం. ఎమోషన్స్ని దూరం పెడతామా? పెట్టం. ఎమోషన్స్ని కన్ఫ్యూజ్ చేస్తామా? చెయ్యం. ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తాం. యు క్యాప్చర్ ఎమోషన్స్. సో ఇగ్నోర్ కూడా తప్పే. ఇక్కడే నాకు ఆన్సర్ వచ్చేసింది. యు క్యాప్చర్ ఎమోషన్స్. ఎలాంటి ఎమోషన్స్ ఏం చేస్తాం మనం? క్యాప్చర్. ఇప్పుడు నువ్వు కెమెరామెన్ అనుకో, ఆ హీరోయిన్ బాధపడుతున్నా, ఆనందపడుతున్నా, ఆ కెమెరామెన్ దాన్ని ఏం చేయాలి? ఆ ఎమోషన్ ఏం చేయాలి? క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేయాలి. ఓకే. కెమెరామెన్ కావచ్చు, లేదా ఇఫ్ యూఆర్ రైటర్, నువ్వు ఒక రైటర్ అనుకో, నీ నీ నవలలో ఒక ఆర్టిస్ట్, నవలలో ఒక పాత్ర ఎమోషన్ని నీ రైటింగ్ స్టైల్లో నువ్వు క్యాప్చర్ చేయగలగాలి. క్యాప్చర్ చేయగలగాలి. నువ్వు రాస్తున్నావు, నువ్వు యూజ్ చేసే పదాల్లోనే ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషన్ మనకు తెలియాలి. క్యారెక్టర్ బాధపడుతుందా, ఆనందపడుతుందా, ఏంటి, అవన్నీ కూడా మనకి రైటింగ్ స్టైల్లోనే తెలియాలి. సో ఎటువంటి రైటింగ్ స్టైల్ అది? ఎవోకేటివ్. ఎవోకేటివ్ అంటే అర్థం ఏంటి? ఎవోకేటివ్ అంటే మనలో ఒక భావాన్ని రేకెత్తించేలాగా. ఇవోక్ అంటాం. ఇవోక్ అంటే మనలో ఫీలింగ్స్ని రగిల్చేలాగా. ఓకే, మనలో భావాన్ని రేకెత్తించడం, ఫీలింగ్స్ని రగల్చడం అంటాం. సో మనలో ఒక రకమైన భావజాలాన్ని తీసుకురాం. ఇన్వోక్. ఇన్వోక్ అనే పదం వింటారు కదా, సిమిలర్ టు దట్. ఓకే. టు కాజ్ సంథింగ్ టు బి రిమెంబర్డ్. మనకేదో గుర్తు చేసేలాగా. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూస్తే మనకి చిన్నతనం గుర్తొస్తుంది. ఇట్ ఇవోక్స్ ఆల్ దోస్ మెమరీస్. చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా మీకు గుర్తొస్తాయి. మీకు ఈ మధ్యన ఈ 11 మందితో ఒక సినిమా వచ్చింది, ఏంటదమ్మా? నిహారిక ప్రొడక్షన్లో, నాగబాబు కూతురు నిహారిక ప్రొడక్షన్లో ఒక మూవీ వచ్చింది, హిట్ అయింది కదా, 11 మంది విలేజ్. ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఆ మూవీ చూస్తే నీకు చిన్నప్పటి రోజులన్నీ, అందులో ఒక పాట ఉంటుంది, పల్లెటూరులో చిన్నప్పుడు లైఫ్ అంతా కూడా గుర్తొచ్చేలాగా. ఆ కమిటీ కుర్రాళ్ళు, మరి కమిటీ కుర్రాళ్ళు మీరు చూసినప్పుడు ఆ మూవీ ఒక సాంగ్ ఉంటుంది, చిన్నప్పటి రోజులని పల్లెటూరులో ఎలా ఉంటుందని గుర్తు చేసేలాగా. సో ఇట్ ఇవోక్స్ ఆల్ దోస్ మెమరీస్. ఆ మెమరీస్ అంటే నీకు గుర్తొచ్చేలాగా చేసింది. సో ఎవోకేటివ్ అంటే నీలో కొన్ని భావాలు, అంటే ఎవోకేటివ్ స్టైల్ అంటే మనలో భావాన్ని రేకెత్తించేలాగా తను రాస్తుందన్నమాట. అలౌడ్ హెర్ టు క్యాప్చర్ ఎమోషన్స్ దట్ డీప్లీ రెజనేటెడ్ విత్ హెర్ రీడర్స్. మన మనసులో రెజనేట్ అంటే అర్థం ఏంటి? రెజనేట్ అంటే ఇప్పుడు ఈ పదాలు మీకు చాలా, ఈ సెంటెన్స్ చాలా కష్టం, పొయిటిక్గా ఉండేవి, మీకు ఆ వర్డ్స్ తెలియకపోతే అసలు రాయలేరు. అందుకే బెస్ట్ పార్ట్ ఈజ్ ఎలిమినేషన్. ఎలిమినేషన్తో మనం కొట్టేయచ్చు. రెజనేట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్తోంది మీకు సింక్ అవుతుంది అనుకోండి. నేను ఒక ఎమోషన్ నేను మాట్లాడుతున్నాను, ఆ ఎమోషన్ మీకు సింక్ అయింది అనుకోండి. సో మై టీచింగ్ రెజొనేటెడ్ విత్ యూ అంటాం, లేదా హిస్ సాంగ్
రెజొనేటెడ్ విత్ మై ఫీలింగ్స్ అంటాం. కొన్ని సినిమాలు తీస్తారు, డైరెక్టర్స్ రాసే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసే డైలాగులు మన నిజ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. సో ద రెజొనేట్ విత్ అవర్ డైలీ లైఫ్స్. రెజొనేట్ అంటే మీనింగ్ అది. రెజొనేట్ అంటే ఏంటమ్మా మీనింగ్ అది. సో మీరు ఈ ఈ పర్టికులర్ డబుల్ ఫిల్లర్స్ మీరు చేసేటప్పుడు మీరు స్కిల్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై టు బిల్డ్ ద స్కిల్, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఓకే, అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, వొకాబులరీ పైన కాదు. ఆఫ్ కోర్స్ వొకాబులరీ నేర్చుకోవాలి, కాదని చెప్పను. మనం చూడగానే ఈ పదం ఏంటి ఆ పదం ఏంటి అని ఓన్లీ పదాన్ని మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. దాన్ని అప్లై చేయడం రావాలి. పాజిటివ్ కాంటెక్స్టా, నెగిటివ్ కాంటెక్స్టా, పాజిటివ్ టోనా, నెగిటివ్ టోనా, ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు సార్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకంటే ఈ క్యాప్చర్ ఎమోషన్స్ అనేది మనకు అర్థమైతే మనం ఇమీడియట్గా తీసేస్తాం. ఇంగ్లీష్ అర్థం కావాలంటే మీరు మనసు పెట్టాలి. విని యూ హ్యావ్ టు అప్లై. అప్లై ఎక్కువ మనసు పెట్టండి. ఎప్పుడంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పైన అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అర్థం కాదు. డీపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తేనే మనకి అర్థం అవుతుంది. సో రెజొనేట్ అనే మీనింగ్ అర్థమైంది ఎవరికైనా? విన్నీకి అర్థం కాదు, ఇంకెవరికైనా అర్థమైందా పోనీ? రెజొనేట్ మళ్ళీ చెప్తాను, కంగారు పడకండి. రెజొనేట్ అంటే మనకి పర్సనల్ లెవెల్లో లేదా ఎమోషనల్ లెవెల్లో ఎఫెక్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఒక డైలాగు నువ్వు విన్నావు, వినగానే నువ్వు ఎమోషనల్గా దానికి కనెక్ట్ అయ్యావు. ఎందుకంటే నీ లైఫ్లో కూడా అలాంటి సందర్భం జరిగింది. ఇట్ రెజొనేటెడ్ విత్ యూ. ఇట్ రెజొనేటెడ్ విత్ యూ. టు ఎఫెక్ట్, మీకు డిక్షనరీలో చూస్తే రెజొనేట్కి ఏం రాసి ఉంటుంది? టు ఎఫెక్ట్ సమ్వన్ ఇన్ ఏ పర్సనల్ ఆర్ ఎమోషనల్ వే. పర్సనల్గా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ రెజొనేషన్. రెజొనేట్ అవ్వడం అంటే మీనింగ్ అది. ఓ సినిమా డైలాగ్ కానీ ఒక పాట కానీ కొన్నిసార్లు మనం కనెక్ట్ అయిపోతాం, మనం వెయిట్ చేస్తాం, మనం ఇన్వాల్వ్ అయిపోతాం. సో అది నీకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం అంటే నీకు పర్సనల్గా అది ఎమోషనల్గా నీకు కనెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ చేస్తుంది, నిన్ను ప్రభావితం చేస్తుంది. ఈజ్ దట్ క్లియర్? చాలా మూవీస్, చాలా మూవీస్లో మనకి ఒక మూవీ అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవీ మిమ్మల్ని కదిలిస్తుంది. నితీష్ మెసేజ్ పెడితే సెండ్ టు ఎవ్రీ వన్ పెట్టు. గాట్ ఇట్? సో ఇవి చాలా డీపర్ వర్డ్స్, సింపుల్గా పుట్టు, కట్ అట్లాంటి వర్డ్స్ కాదు. సో వీటిని అర్థం చేసుకోవడానికి కొంచెం మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అయితే అర్థమవుతుంది. ఇంకేమైనా తెలియని పదాలు ఉన్నాయా? డిటాచ్డ్. డిటాచ్డ్ అంటే మీనింగ్ ఏంటి? డిటాచ్డ్ అంటే ఇండిఫరెంట్. మీకు ఇండిఫరెంట్ అనే పదం తెలుసు కదా? ఇండిఫరెంట్ అంటే ఇన్వాల్వ్ అవ్వకుండా, పట్టించుకోకుండా. కొందరు ఇంట్లోనే ఉంటారు కానీ ఎవరితో మాట్లాడరు. కొంతమంది కాలేజ్కి వస్తారు కానీ ఎవరితో మాట్లాడరు. వాడు లోకంలో వాడు ఉంటాడు. ఈజ్ అ డిటాచ్డ్ మ్యాన్. అంటే విత్ నో అటాచ్మెంట్, అటాచ్మెంట్స్ లేకుండా, ఎవరితో కలవకుండా. ఎర్రాటిక్ అంటే ఇర్రెగ్యులర్. ఇట్ వాజ్ అన్ ఎర్రాటిక్ రెయిన్ఫాల్. ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పడదో తెలియదు, ఒక రెగ్యులర్గా పద్ధతిగా పడట్లేదు. ఏలియనేట్ అంటే అర్థం ఏంటమ్మా? దూరం చేయడం, సెపరేట్ చేయడం. ఏలియన్స్ అంటే ఎవరు? గ్రహాంతర వాసులు అంట. అంటే మన గ్రహానికి చెందిన వాళ్ళు కాదు, భూగ్రహానికి చెందిన వాళ్ళు కాని వాళ్ళు మనం ఏలియన్స్ అంటాం. ఏలియనేట్ చేయడం అంటే దూరం పెట్టడం. ఇఫ్ ఐ ఏలియనేట్ యూ, నేను దూరం పెట్టేశాను అని అర్థం. సూపర్ఫిషియల్ అంటే పైన. అంత సూపర్ఫిషియల్ రిలేషన్స్. ఇప్పుడు ఎవరికి డీప్ రిలేషన్స్ లేవు, బయటికి మాత్రం రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, సూపర్ఫిషియల్గా ఉన్నాయి. డీపర్ లోపల చూస్తే ఏం లేదు. డిస్ట్రాక్ట్ అంటే ఏంటమ్మా? డిస్ట్రాక్షన్ తెలుసు కదా? మనం చదువుతున్నాం ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎ బిగ్ డిస్ట్రాక్షన్ ఫర్ అవర్ స్టడీస్. చదువుతాం, 2 నిమిషాల్లో రీల్స్ ఓపెన్ చేస్తాం. డిస్ట్రాక్షన్. ఎవోకేటివ్ అంటే మనలో భావాలను రేకెత్తించేలాగా, ఒక ఫీలింగ్స్ని కలిగించేలాగా, అది ఎవోకేటివ్. ఏలినేట్ వర్బ్. ఏలియనేట్ అనేది వర్బ్, ఏలియనేట్ చేయడం. ఏలియనేషన్ అనేది నౌన్. ఏలియనేషన్ అనేది నౌన్. క్లియర్ అమ్మా? అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ నౌ? కెన్ ఐ మూవ్ ఆన్? మరి ఇవన్నీ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కదా, అందుకే, 'నేను డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నవే పెట్టుకున్నాను.
మీరు హ్యాండిల్ చేయగా చేయగా ఓన్లీ థింగ్ గుడ్ థింగ్ మీరు చేయాల్సిందంటే మన యూట్యూబ్లో చేసే ఎడిటోరియల్ మస్ట్ అండ్ షుడ్ రోజు ఫాలో అవ్వండి. మీకు అక్కడ 10 వర్డ్స్ వాటి తాలూకు సిరనిమ్స్ యాంటమ్స్ కలిపి రఫ్గా ఒక అరగంటలో ఒక 30 40 ఏంటి 40 50 వర్డ్స్ మీకు టచ్ అయిపోతాయి. సో అది పొరపాటును కూడా మిస్ అవ్వద్దు. దట్ విల్ స్లోలీ బిల్డ్ యువర్ వొకాబులరీ. యాజ్ యూ గో అలాంగ్ పికప్ చేస్తారు. ఇంకా వెళ్తున్న నెక్స్ట్ క్వశ్చన్కి ట్రై చేయండి. గివ్ ఇట్ ఎ ట్రై. చూసారా, మీరు అప్పుడే అప్లై చేయడం మొదలెట్టేశారు. ఎలిమినేషన్ టెక్నిక్లు అప్లై చేసేస్తున్నారు అప్పుడే మీరు. చింపేశారు. ఇంకేంటి? పాజిటివా నెగిటివా చెప్పండి. ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఇట్ ఈస్ పాజిటివ్. మరి ఏం ఎలిమినేట్ చేస్తాం మనం? అబాండన్, ఓవర్లుక్, ఇగ్నోర్, డిస్మిస్. 4 ఎలిమినేటెడ్. డైరెక్ట్గా ఏ. బట్ స్టిల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ద రీసెర్చర్స్ టైర్లెస్. టైర్లెస్ అంటే అలసట లేకుండా, అలిసిపోకుండా, నిరంతరం శ్రమించి అంటాం చూడండి. నిరంతరం శ్రమించి అలిసిపోకుండా, విశ్రాంతి లేకుండా, ఎఫర్ట్స్ లెడ్ హెర్ టు అన్కవర్. అన్కవర్ అంటే బయటికి తీసుకురావడం. కవర్. కవర్ అంటే ఏంటి? కవర్ అంటే ముసుగు. అన్కవర్ అంటే ముసుగు తీయడం. అన్వీల్ లాగా. అన్వీల్, అన్కవర్ అంటే ఓపెన్. బ్రింగ్ అవుట్. అన్కవర్ అంటే బ్రింగ్ అవుట్. అన్కవర్ ద సీక్రెట్స్ అంటాం. సీక్రెట్స్ని బయటికి తేవడం. అన్కవర్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్ ఇన్ హర్ ఫీల్డ్. గ్రౌండ్ బ్రేకింగ్ అంటే ఇన్నోవేటివ్, కొత్తవి, ఎప్పటి వరకు ఎవరు చేయనివి, అలాంటివి. అన్కవర్ అంటే బయటికి తీసుకురావడం అని అర్థం. రెండో దాంట్లో కూడా ఫిట్ అవుతుంది. దే టైర్లెస్ ఫోకస్ అలౌడ్ దెమ్ టు అన్కవర్ ఈవెన్ ద స్మాలెస్ట్ డీటెయిల్స్ విత్ ప్రిసిషన్. చిన్న చిన్న విషయాలు కూడా బయటికి తేగలుగుతున్నారు. సో ఆన్సర్ ఏ. నౌ ఇది ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేసేసారు. ఇందులో తెలియని పదాలు ఉన్నాయా? సూపర్ఫిషియల్ చూసాం, వేవరింగ్ చూసాం. హఫజార్డ్ అంటే అడ్డదిడ్డంగా. అడ్డదిడ్డంగా అని అర్థం. హాఫ్ హార్టెడ్ అంటే మీకు తెలిసింది పదమే. ఇది హాఫ్ హార్టెడ్గా నేను ప్రామిస్ చేస్తాను, హాఫ్ హార్టెడ్గా మాట్లాడాను, పూర్తిగా మనస్ఫూర్తిగా కాకుండా. మీకు తెలిసిన వాడు అది. ఓవర్లుక్ అంటే చూసుకోకపోవడం. ఓవర్లుక్లో తప్పు అయిపోయిందని అంటాం కదా, ఓవర్లుక్ చేశాను. నెక్స్ట్ ట్రై దిస్. సో అగైన్ యు ఆర్ ట్రయింగ్. మీ బ్రెయిన్ ఆల్రెడీ ట్యూన్ అయిపోయింది. దేనికి ట్యూన్ అయిపోయింది? పాజిటివా నెగిటివా వెతుకుతోంది. ఎంకరేజ్, ఇన్నోవేషన్, వితౌట్ ఫియర్, వితౌట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, న్యూ ఐడియాస్. అన్నీ ఏంటివి? పాజిటివ్ వర్డ్స్. సో పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ అని అర్థమవుతుంది. మనం ఎలిమినేట్ చేసేస్తాం. సప్రెస్ అంటే తొక్కేయడం. అప్రెస్ అన్న తొక్కేయడమే, సేమ్ మీనింగ్. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం. డిస్మిస్ అన్న పట్టించుకోకపోవడం, వదిలేయడం. అబాండన్ అంటే విడిచిపెట్టేయడం. స్కెప్టికల్ అంటే అనుమానంగా ఉండడం. ఇండిఫరెంట్ అంటే ఇందాక చెప్పినట్టు, ఇండిఫరెంట్కి ఏంటి? డిటాచ్డ్. ఇందాక వర్డ్ చూసాం కదా, డిటాచ్డ్ అంటే ఇండిఫరెంట్ అంటే సేమ్ మీనింగ్. అక్కడ ఏం జరుగుతుందో ఎపథెటిక్. ఎపథెటిక్ ఎపథెటిక్ అంటే అగైన్ ఏ ఎమోషన్ లేకుండా, ఎమోషన్లెస్. షన్ అంటే అవాయిడ్. అవాయిడ్ చేయడం. సో అవి నెగిటివ్ వర్డ్సే. సో ఫైనల్ ఆన్సర్ బి, సపోర్టివ్, ఎక్స్ప్లోర్.
సిఈఓ యొక్క సపోర్టివ్ యాటిట్యూడ్. అంటే సిఈఓ సపోర్టివ్గా ఉండడం వల్ల దేని పట్ల టువర్డ్స్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ పట్ల ఆయన పాజిటివ్ యాటిట్యూడ్, సపోర్టివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల ఇట్ ఎంకరేజ్డ్ ఎంప్లాయీస్. అది ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేసింది దేనికి? టు ఎక్స్ప్లోర్ న్యూ ఐడియాస్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అయ్యో కొత్తవి ట్రై చేస్తే ఫెయిల్ అయిపోతామేమో అన్న భయం లేకుండా వాళ్ళు ఏం చేశారు? ఎక్స్ప్లోర్ చేశారు. ఎక్స్ప్లోర్ న్యూ ఐడియాస్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఆన్సర్ బి. మూవింగ్ ఆన్. క్లియర్? ఐ మూవింగ్ ఆన్. డౌట్ ఉంటే ఆపండి, ముందుకెళ్తున్నాను. ట్రై దిస్. ఓకే, చూడండి అమ్మా. ద ద ఏన్షియంట్ రూయిన్స్ స్టూడ్ యాజ్ ఏ డాష్ రిమైండర్ ఆఫ్ ద బైగాన్ ఎరా డాష్ విత్ టేల్స్ ఆఫ్ పాస్ట్ సివిలైజేషన్స్. గతానికి సంబంధించి. టేల్స్ అంటే కథలు. కథలు. ఓకే, దాన్ని బట్టి మీకు పాజిటివ్ నెగిటివ్ పెద్దగా తెలియట్లేదు. సో లెట్స్ లుక్ ఎట్ టూ. హెర్ వాయిస్ క్యారీడ్ ఎ డాష్ క్వాలిటీ డాష్ విత్ ఎమోషన్స్ దట్ రెజొనేటెడ్ డీప్లీ విత్ హెర్ ఆడియన్స్. రెజొనేట్ ఇప్పుడు అర్థమవుతుందా? ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలాంటి ఎమోషన్స్తో, ఆడియన్స్కి డీప్గా కనెక్ట్ అయ్యేలాంటి ఎమోషన్స్తో నిండిన. ఎమోషన్స్తో నిండిన అనే మీనింగ్ వస్తుంది నాకు. ఎమోషన్స్తో నిండిన. ఇక్కడ చూడండి, డాష్ విత్ టేల్స్ ఆఫ్ పాస్ట్ సివిలైజేషన్స్ యొక్క కథలతో కూడిన, ఎమోషన్స్తో నిండిన, కూడిన, నిండిన, ఇలాంటి వర్డ్ ఎక్కడ ఫిట్ అవుతుంది? ఇలాంటి వర్డ్ ఫిట్ అవుతుంది. నేను ఏం పెడతాను? ఆప్షన్స్ నేను ఎలిమినేట్ చేస్తాను. డిటాచ్డ్ ఎలిమినేటెడ్, డివాయిడ్ ఎలిమినేటెడ్, ఇంటర్స్పర్స్డ్ ఎలిమినేటెడ్. నాకు రెండే మిగిలాయి, లాడెన్, ఇంబ్యూడ్. లాడెన్ విత్ అంటే దాంతో కూడిన, ఇంబ్యూడ్ విత్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఇంబ్యూడ్, లాడెన్ మోర్ ఆర్ లెస్ సేమ్ వస్తుంది. ఇప్పుడు ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ వైబ్రెంట్ యాజ్ వెల్ యాజ్ పాయిగ్నెంట్. నేను వైబ్రెంట్కి వెళ్తానా, పాయిగ్నెంట్కి వెళ్తానా? ఇది నేను డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వైబ్రెంట్, పాయిగ్నెంట్ అని ఆలోచించేటప్పుడు ఐ విల్ లుక్ ఎట్ ది వర్డ్ దిస్. ఏన్షియంట్ రూయిన్స్. రూయిన్స్ అంటే ఏంటి? శిథిలాలు. రూయిన్స్ అంటే ఏంటి? శిథిలాలు. ఏన్షియంట్ అంటే పురాతన కాలం నాటి, పాతకాలం నాటి. సో పాతకాలం నాటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో, శిథిలాల గురించి మాట్లాడినప్పుడు అంటే ఎప్పటివో శిథిలం అయిపోయింది ఏంటి, ధ్వంసం అయిపోయాయి కదా శిథిలాలు అవుతాయి. సో నేను అప్పుడు వైబ్రెంట్ అనే పదాన్ని వాడతాను. వైబ్రెంట్ అనేది ఏంటి? ఎనర్జెటిక్, కలర్ఫుల్. వైబ్రెంట్ అంటే ఎనర్జీ, చాలా పాజిటివ్ మూడ్ వస్తుంది. ఏన్షియంట్ రూయిన్స్ స్టూడ్ యాజ్ ఎ వైబ్రెంట్ రిమైండర్ అంటామా? అనడానికి అవకాశం తక్కువ. సో దానికంటే బెటర్ వర్డ్ ఏంటి ఇక్కడ? పాయిగ్నెంట్. పాయిగ్నెంట్ అంటే అర్థం ఏంటంటే సాడ్ ఫీలింగ్ని మనలో బాగా రగల్చడం. ఐఎమ్ ఇన్ ఏ పాయిగ్నెంట్ మూడ్. ఐఎమ్ ఇన్ ఏ పాయిగ్నెంట్ మూడ్. రమణ, డోంట్ నో యూస్ చాట్ బాక్స్. నేను మ్యూట్లో ఉన్నాను. అసలు నేను స్పీకర్ ఆఫ్ చేసి మీరు మాట్లాడడం నాకు వినపడదు. సో మీరు చాట్ యూజ్ చేయండి.
సో పాయిగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటి? పాయిగ్నెంట్ అంటే కొంచెం డీప్ సాడ్ ఫీలింగ్ అనమాట. అయ్యో! ఒకప్పుడు ఇలా ఉండేది మనకి మొత్తం శిథిలాలు అయిపోయాయి అని చూస్తాం. ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడేమో శిథిలాలు అయిపోయాయి. సో ఒక పెయిన్‌ఫుల్‌గా మనకి ఒక పెయిన్‌ఫుల్ రిమైండర్ ఆఫ్ బైగాన్. బైగాన్ అంటే గడిచిన తరం. గడిచిన తరం అనే మీనింగ్ వస్తుంది. హెర్ వాయిస్ క్యారీడ్ ఎ పాయిగ్నెంట్ క్వాలిటీ. పాయిగ్నెంట్ అంటే కొంచెం మనలో ఒక పెయిన్, ఆ వాయిస్ గొంతులో ఒక పెయిన్ తెలుస్తుంది. గొంతులో పెయిన్ తెలుస్తుంది. పెయిన్ అనేది తెలుస్తుంది. ఇంబ్యూడ్ విత్ ఎమోషన్స్. ఇంబ్యూడ్ అంటే ఫిల్డ్ విత్ ఎమోషన్స్ దట్ రెజనేటెడ్ డీప్లీ విత్ హెర్ ఆడియన్స్. ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్తో తన వాయిస్ నిండింది. ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్తో తన వాయిస్ నిండింది. వెరీ డిఫికల్ట్ అమ్మా. ఈ పదాలు మీకు రెగ్యులర్గా కనిపించే పదాలు కాదు. మీకు అలవాటైతే కానీ పెట్టలేరు. కావాలని ఇలాంటి పెట్టుకున్నాను. లాడెన్ విత్ అంటే ఫిల్డ్ విత్. ఇంబ్యూడ్ విత్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. వైబ్రెంట్ మీకు తెలుసు. స్టార్క్ రిమైండర్. స్టార్క్ అంటే చాలా షార్ప్ అన్నట్టు. ఇట్ ఈస్ ఎ స్టార్క్ రిమైండర్ అలా అంటాం. ఇర్రెలవెంట్ అంటే సంబంధం లేకపోవడం. కేవోటిక్ అంటే గందరగోళం. కేవోటిక్ అంటే ఏంటో అర్థం? గందరగోళం. పాండెమోనియం అంటాం చూడండి. కేఓస్, పాండెమోనియం. సో అలాంటి మీనింగ్ వస్తుంది. ఇంటర్స్పర్స్డ్ అంటే స్కాటర్డ్. డిఫరెంట్ ప్లేసెస్లో స్కాటర్ అయిపోయింది అంటాం. స్కాటర్డ్. స్కాటర్డ్ హియర్ అండ్ దేర్, అక్కడ ఇక్కడ. డిటాచ్డ్ ఇప్పటికే చాలాసార్లు వచ్చింది మీకు. డెవాయిడ్, డెవాయిడ్ ఆఫ్. డెవాయిడ్ అంటే లేకపోవడం. డెవాయిడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎంటైర్లీ ల్యాకింగ్, లేకపోవడం అనే మీనింగ్ వస్తుంది. ట్రై దిస్. ఇది ఈజీ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్ అంటే అంత ఈజీ కాదు. ఈజీగా కనిపించే క్వశ్చన్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు తప్పులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ట్రై చేయండి. సో ఇవన్నీ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అమ్మా. మెయిన్స్ లెవెల్ క్లాసెస్ కాబట్టి మీకు డిఫికల్ట్గానే ఉంటాయి. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రిలిమ్స్ లెవెల్ ఈజీగా కొట్టేస్తారు. మెయిన్స్లో కూడా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మన ప్రోగ్రామ్ బ్యూటీ ఏంటంటే చాలా ఎక్కువ మెయిన్స్ క్లాసెస్ మీకు పడతాయి. ఇన్ని మెయిన్స్ క్లాసెస్ 365 డేస్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. ద పెయింటర్స్ మాస్టర్ పీస్ వాజ్ ఏ డాష్ డిపిక్షన్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్. హ్యూమన్ సఫరింగ్ అంటే మన బాధ. మన బాధని డిపిక్ట్ చేస్తుంది. డిపిక్ట్ అంటే షోకేస్. డిపిక్ట్ అంటే షోకేస్. పెయింటర్ యొక్క మాస్టర్ పీస్, తనకి గీసిన అద్భుతమైన పెయింటింగ్ అనేది డాష్ డిపిక్షన్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్. మనిషి యొక్క బాధని డిపిక్ట్ చేస్తుంది, చూపిస్తుంది. ఎటువంటి డిపిక్షన్ అది? ఆలోచించండి. డాష్ విత్ రా ఎమోషన్ అండ్ ప్రొఫౌండ్ డెప్త్. ప్రొఫౌండ్ అంటేనే డీప్. డీప్, ఫుల్ డెప్త్తో, ఆ ఒరిజినల్ ఎమోషన్తో. ఫిల్డ్ విత్ అనే మీనింగ్ వస్తుంది. ఫిల్డ్ విత్ అంటే ఇందాకలాగే డిటాచ్డ్ కొట్టేస్తాను, స్కాటర్డ్ కొట్టేస్తాను, డివైడ్ కొట్టేస్తాను. సో ఇంబ్యూడ్ కానీ లాడెన్ కానీ. లాడెన్ విత్ ఆర్ ఫిల్డ్ విత్. లాడెన్ విత్, ఫిల్డ్ విత్. నా ఎలిమినేషన్ ఈజ్ ఓన్లీ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ బి అండ్ సి. బీసీ మధ్యలో నేను తీసుకోవాలి. బి అండ్ సి మధ్యలో నేను ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ బట్టి నేను పట్టేశాను వెంటనే.
లాడెన్ విత్, ఫిల్డ్ విత్, ఇంబ్యూడ్ విత్. లాడెన్ విత్ అనొచ్చు, ఇంబ్యూడ్ విత్ అనొచ్చు. అయితే మెయిన్ పాయింట్ ఇంబ్యూడు లాడెన్ కాదు, దాని ముందున్న పదాలు వివిడ్, హాంటింగ్. వివిడ్ అంటే ఏంటి? డిస్టింక్ట్గా, కలర్ఫుల్గా. వివిడ్ అనేది కైండ్ ఆఫ్ పాజిటివ్ వర్డ్, పాజిటివ్ వర్డ్. మరి ఇక్కడ హ్యూమన్ సఫరింగ్ అనే పదాన్ని మనం వాడుతున్నాం. వివిడ్ అనే పదం టూ పాజిటివ్ అయిపోతుంది. మరి హాంటింగ్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేలాగా. హాంటింగ్ అంటే అర్థం ఏంటి? హాంట్ అంటే ఏంటి? వెంటాడడం. హాంట్ అంటే వెంటాడడం. నువ్వు ఒక, నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది అది, మళ్ళీ మళ్ళీ నీ వెంట పడుతుంది, మళ్ళీ మళ్ళీ నీ వెంట వస్తుంది. సో ఆ పెయింటింగ్ అనేది ఇట్ వాజ్ ఎ హాంటింగ్ డిపిక్షన్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్. అంటే హ్యూమన్ సఫరింగ్ని సూపర్బ్గా అది డిస్ప్లే డిపిక్ట్ చేసింది. ఎలా అంటే నువ్వు మర్చిపోలేకపోతున్నావు, నువ్వు మర్చిపోలేకపోతున్నావు, నిన్ను వెంటాడుతుంది ఆ పెయింటింగ్. అంత మంచిగా డిపిక్ట్ చేశారు. అంటే అంటే మనిషి యొక్క బాధను అంత బాగా అక్కడ చూపించారు. లాడెన్ విత్ రా ఎమోషన్, ఒరిజినల్ ఎమోషన్ అండ్ డెప్త్ దాంట్లో కనిపిస్తుంది. సో ఐ విల్ గో విత్ ఆన్సర్ సి. కేఓటిక్ కిందాక ఆల్రెడీ చూసాం. కేఓటిక్ అంటే గందరగోళంతో కూడిన. బ్లాండ్ అంటే అంత టేస్ట్ లేని, డల్. బ్లాండ్ అంటే డల్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. డల్, టేస్ట్లెస్. చప్పగా బిర్యానీ చేసిననుకోండి, ఇట్ వాస్ బ్లాండ్ అంటాం. సెరీన్, సెరీన్ అనేది చాలా పాజిటివ్ వర్డ్. సెరీన్ అట్మాస్ఫియర్ అంటే ప్రశాంతమైన, ట్రాంక్విలిటీ అంటాం. ట్రాంక్విల్, పీస్ఫుల్. ఇవి దీని మీనింగ్స్. ఓకే, ఐ విల్ గో విత్ సి. రైట్, ట్రై దిస్. ఇది ఈజీ. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఎందుకు? ఎందుకు ఈజీ? చూడగానే మీకు అర్థమైపోతుంది ఇది పాజిటివ్ అని. సెవరల్ అవార్డ్స్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఇమ్మర్స్ దెమ్సెల్స్. సో పాజిటివ్. సో నెగిటివ్ అన్ని లేపేస్తే మనకి పని అయిపోయింది. నెగిటివ్ లేపేస్తే పని తేలిపోతుంది. లైఫ్లెస్, డల్, రెండు నెగిటివే. స్టాగ్నెంట్, స్టాగ్నెంట్ వాటర్ స్టాగ్నెంట్గా ఉందంటే అర్థం ఏంటి? కదలట్లేదు, ఎక్కడిదక్కడ ఉండిపోయింది. మెడియోకర్ అంటే స్ట్రిక్ట్లీ యావరేజ్. ఫర్గెటబుల్ అంటే మర్చిపోదగిన. అన్ఇన్స్పైర్డ్. స్టెరైల్ అనేది పాజిటివే, అంటే ఎటువంటి బ్యాక్టీరియా ఏమీ లేకుండా ప్యూర్ అనే మీనింగ్ వస్తుంది. అన్ఇన్స్పైర్డ్ నెగిటివ్ వర్డ్. ఆన్సర్ వివిడ్, ఎన్చాంటింగ్. ద నోవలిస్ట్స్ వివిడ్ ఇమాజినేషన్, డిస్టింక్ట్, కలర్ఫుల్, ఇలా అంటే వస్తుంది. బ్రాట్ ఫోర్త్ అంటే తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది? అన్ ఎన్చాంటింగ్ వరల్డ్. ఒక ఎన్చాంటింగ్ అంటే సమ్మోహితం చేసిన. ఎంథ్రాల్, ఎన్చాంట్, మెస్మరైజ్, ఇవన్నీ సిమిలర్ వర్డ్స్. ఎన్చాంట్, మెస్మరైజ్, ఎంథ్రాల్, క్యాప్టివేట్. చూసారు ఎన్ని పదాలు వచ్చాయో? క్యాప్టివేట్, ఎంథ్రాల్. ఇప్పుడు ఈ పదాలు మీకు అలవాటు అయ్యాయి. రేపు ఎల్లుండి వచ్చింది అనుకోండి మీరు పట్టేస్తారు. మెస్మరైజ్. ఎన్చాంటింగ్ అంటే కొంచెం ఆనందాన్ని కలిగించేలా తీసుకోవచ్చు. ఈ మూడు సిమిలర్. ఎంథ్రాల్, మెస్మరైజ్, క్యాప్టివేట్ సిమిలర్ వర్డ్స్. ఎన్గ్రాస్, ఎన్గ్రాస్ అనేది కూడా సిమిలర్ వర్డ్. ఎన్చాంటింగ్ అంటే కొంచెం ఆనందాన్ని కలిగించేలాగా, హ్యాపీనెస్ని కలిగించేలాగా, ఉత్సాహాన్ని కలిగించేలాగా, అట్రాక్టివ్గా. ఎన్చాంటింగ్ ఈజ్ అన్ ఎన్చాంటింగ్ పర్సనాలిటీ అంటే మంచి, హ్యాపీ, ఉత్సాహంగా ఉండేలాగా అలా తీసుకోవచ్చు. ట్రై దిస్.
ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. వెరీ గుడ్. ఎక్సలెంట్. సో చూడగానే మీకు ఏమనిపిస్తుంది, పాజిటివా నెగిటివా? నెగిటివ్. రెండో చూడొచ్చు, ఎర్త్ క్వేక్స్, కాన్సిక్వెన్సెస్, స్ట్రగ్లింగ్ టు రీబిల్డ్. దీన్ని బట్టి చెప్పేస్తాం నెగిటివ్ అనేది. రెండు నెగిటివే. మనం మొదటి సెంటెన్స్లో తెలియట్లేదు, రెండో సెంటెన్స్లో ట్రై చేయండి. రెండో సెంటెన్స్లో రెండో సెంటెన్స్లో ట్రై చేస్తాం. మొదటి దాన్ని బట్టి మనకు తెలియదు పాజిటివ్ నెగిటివ్ అని, రెండు దాంట్లో తెలిసిపోతుంది. ఎర్త్ క్వేక్ యొక్క ఎటువంటి కాన్సిక్వెన్సెస్. ఎర్త్ క్వేక్కి బాగా ఫిట్ అయ్యే వర్డ్ ఏంటి? కెటాస్ట్రాఫిక్. కెటాస్ట్రాఫిక్ అంటే మొత్తం విధ్వంసం, విధ్వంసమైన విధ్వంసం సృష్టించే. కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు. లెఫ్ట్ ది స్మాల్ టౌన్ కంప్లీట్లీ డాష్ అండ్ స్ట్రగ్లింగ్ టు రీబిల్డ్. కంప్లీట్లీ వాట్? వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఎట్ ద రిస్క్, రిస్క్లో ఉండడం. వల్నరబుల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? యు ఆర్ ఎట్ ద రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, వల్నరబుల్ పాపులేషన్ అంటాం. వల్నరబుల్ పాపులేషన్ అంటే ఆల్రెడీ వాళ్ళు పరిస్థితి బాగాలేదు, వాళ్ళ సిచ్యువేషన్ ఏమాత్రం బాగాలేదు, ఏమాత్రమైనా పడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు. ఇఫ్ యూ లివ్ నియర్ స్లమ్స్, స్లమ్స్లో ఉంటున్నావు అనుకో, యు ఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్ లైక్ మలేరియా. ఎందుకు? స్లమ్స్లో నీట్నెస్ ఉండదు, హైజీన్ తక్కువ ఉంటుంది, అలాగే ఇక్కడ మురికి కాలువలు ఉంటాయి. సో దోమలు వాటి మీదకి వెళ్ళి మీ మీదకి రావచ్చు. సో నీకేమవుతుంది? యు ఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్, అంటే యు ఆర్ మోర్ లైక్లీ టు కాంట్రాక్ట్ డిసీజెస్. డిసీజెస్ మీకు వచ్చి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. యు ఆర్ మోర్ వల్నరబుల్, యు ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ అని అర్థం. లేదా పీపుల్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్. సునామీస్ వల్ల ఎఫెక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. సముద్రం దగ్గర ఎవరుంటారో వాళ్ళకే. సో ఆన్సర్ ఏంటి? కెటాస్ట్రోఫిక్, వల్నరబుల్. ఫోర్టిఫైడ్ అనేది పాజిటివ్. ఫోర్టిఫైడ్ అంటే స్ట్రెంగ్త్, మైనర్ అంటే చిన్న. సూపర్ఫిషియల్ మీకు ఆల్రెడీ తెలుసు. థ్రైవింగ్ అంటే చాలా బాగున్నాం, థ్రైవింగ్ మార్కెట్, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాం. థ్రైవింగ్ అన్న ఫ్లరిషింగ్ అన్న సేమ్ మీనింగ్. ఫ్లరిషింగ్, థ్రైవింగ్, డూయింగ్ వెల్. హౌ ఈజ్ యువర్ బిజినెస్? బిజినెస్ ఈజ్ ఫ్లరిషింగ్. చాలా బాగుంది. నెగ్లిజిబుల్ అనేది నెగిటివ్ వర్డ్. ట్రివియల్ అంటే అంత ఇంపార్టెంట్ కానీ, ఇది ఒక ట్రివియల్ ఇష్యూరా, చిన్న చిన్నవి, అంత ఇంపార్టెంట్ కాదు, అంత ఇంపార్టెంట్ కాదు, దాని గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు. అలాగే అన్స్కేత్డ్. అన్స్కేత్డ్ అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ డ్యామేజ్, ఏ డ్యామేజ్ లేకుండా, ఏ హార్మ్ లేకుండా. అన్హర్ట్, అన్హార్మ్డ్, అన్హార్మ్డ్ ఎటువంటి హాని జరగకుండా, అలా మీనింగ్ తీసుకోవచ్చు. సో ఇలా మనకి 10 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంట్లో 10 పదాలు వచ్చాయి. 50 పైగా పదాలు ప్లస్ ఆ సెంటెన్సెస్లో పదాలు, మొత్తం కలిపి 60-70 పదాలు మనం టచ్ చేసాం. కొన్ని రిపీట్ అయ్యాయి. సో ఈవెన్ అలా తీసుకున్నా 30-40 పదాలు మనకి టచ్ అయ్యాయి. సో కొన్ని టిప్స్ నేర్చుకున్నారా పోనీ ఇవాళ? హ్యావ్ యూ లెర్న్ సమ్ టిప్స్ ఆర్ ట్రిక్స్ ఇన్ హ్యాండింగ్ డబుల్ ఫిల్లర్స్? అందరూ. యూ మే నాట్ బి 100% పర్ఫెక్ట్, బట్ కొంత ఇంప్రూవ్ అయ్యాము అనే ఫీలింగ్ వచ్చిందా? ఒక నితీష్ ఒక్కడే ఆన్సర్ చేస్తున్నాడు. ఎస్, వెరీ గుడ్. ఓకే. సో ఇవాళ టెస్ట్ రాసేయండి, టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ రేపు చేస్తాను. గుడ్ బై.